శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఏప్రిల్ 3, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఈ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. వీటి కారణంగా గల్ఫ్ దేశాలు అయితే కనుక ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. అయితే నిన్న అమెరికా ఇరాన్లోని B1 హైవే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని కూల్చివేసిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. దీని తర్వాత అమెరికా ఏమని తెలియజేసింది, ఇకపైన మేము ఇరాన్లోని బ్రిడ్జ్లు అలాగే పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయి వాటిపైన దాడి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసింది. దీంతో ఇరాన్ దీనికి కౌంటర్ అయితే ఇచ్చింది. మీరు కనుక మా దేశంలో ఇలాంటి దాడులు నిర్వహించినట్లయితే మేము గల్ఫ్ దేశాల్లో అలాగే మీ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో దగ్గరలో అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్లను అయితే మేము కూల్చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. సో అవి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏ బ్రిడ్జ్లు ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే కువైట్లో మనం షేక్ జాబర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనందరూ తెలుసు కదా, పెద్ద బ్రిడ్జ్ అదే ఉండేది. సో ఆ బ్రిడ్జ్ని అయితే కూల్చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే సౌదీ అరేబియాలో ఒక 2, అబుదాబీలో ఒక 2, UAEలో 1, అలాగే జోర్డాన్లో 3. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఇవి. సో వాటిని కూల్చేస్తాము. వాటితో పాటుగా ఇంకా కొన్ని దాడులు అయితే ఇంకా ముమ్మరం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తుంది ఇరాన్. కాబట్టి అమెరికా ఎక్కడైనా సరే సైలెంట్ అవుతుందా, లేదంటే వాళ్ళని దాడులకి పురుగొలుపుతుందా? అంటే వీళ్ళు దాడులు చేశారనుకోండి, ఇంకోళ్ళు ఆటోమేటిక్గా వీటిపైన దాడులు చేయడం జరుగుతుంది. సో అది ఎంతవరకు వెళ్తుంది ఏంటంటే మనం చూడాలి. అయితే ఇవాళ ఆల్రెడీ మిగతా గల్ఫ్ దేశాలు అన్నిటిపైన ఇరాన్ అయితే కనుక భీకర స్థాయిలో దాడులు అయితే కనుక చేసింది. డ్రోన్లు, మిజైల్స్ వీటితోటి విరుచుకుపడింది. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇరాన్ కువైట్ పైన 2 క్రూయిజ్ మిజైల్స్, 7 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 26 డ్రోన్లను ప్రయోగించింది. గడిచిన 24 గంటల్లో ఇదైతే ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 9 క్రూయిజ్ మిజైల్స్, 319 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 690 డ్రోన్లు అయితే ప్రయోగించింది. అయితే ఇవాళ వీళ్ళు చేసినటువంటి దాడిలో అర్ధరాత్రి నుంచి తెల్లవారి వరకు కూడా మనకి సైరన్లు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. అలాగే ఇవాళ మధ్యాహ్నంగా దాడులు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం కూడా సైరన్లు అయితే మోగాయి. సో గడిచిన 24 గంటలు ఇవాళ సాయంత్రానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు, ఎక్కడ దాడులు నిర్వహించారని చెప్పేసి. సో ఉదయం వరకు అయితే వాళ్ళు విడుదల చేశారు గణాంకాలు. సో వాటి ప్రకారం ఈ దాడులు అయితే నిర్వహించారు. ఇందులో వాళ్ళు ముఖ్యంగా కువైట్లో ఉన్నటువంటి ఈ మీనాల్ అహ్మదీ రిఫైనరీ ఏదైతే ఉందో ఈ రిఫైనరీని రక్షణగా చేసుకొని దాడులు అయితే నిర్వహించడం జరిగింది. అలాగే వీటితో పాటుగా కువైట్లో ఉన్నటువంటి డీసాలినేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ నీటి శుద్ధి ప్లాంట్ ఏదైతే ఉందో డీసాలినేషన్ అని చెప్పేసి అంటారు. సో దాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించడం జరిగింది. ఈ డీసాలినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ దాడి జరగడంతో అక్కడ మంటలు అయితే చెలరేకాయి. అయితే అప్రమత్తమైనటువంటి సిబ్బంది వెంటనే వాటిని అదుపులో తీసుకోవడానికి అయితే ట్రై చేశారు. వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే మిగతా కార్యక్రమాలు ఏవైతే అవి అయితే సజావు కొనసాగుతున్నట్లు తెలియజేస్తున్నారు. అంటే పూర్తిగా పనులు అయితే ఆగిపోకుండా వాటిని నియంత్రణలోకి అయితే తీసుకొచ్చారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ అక్కడ దాడి జరిగింది, కొన్ని యూనిట్స్లో అయితే మంటలు చెలరేగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీటితో పాటుగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కువైట్కి సంబంధించినటువంటి KPC కువైట్కి సంబంధించినటువంటి పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేసిన దాని ప్రకారం మీనాల్ అహ్మదీ రిఫైనరీ ఏదైతే ఉందో ఇక్కడ కూడా డ్రోన్ శకలాలు పడడంతో కొన్ని యూనిట్స్లో మంటలు చెలరేగాయని చెప్పేసి అంటున్నారు. అయితే సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపులో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి తెలియజేశారు. సో ఫైర్ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా మంటలను అదుపులో తీసుకోవడానికి అయితే ట్రై చేశారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇవాళ కువైట్లో ఒక ఆయిల్ దీనిపైన అలాగే ఇంకొకటి వచ్చి వాటర్, ఈ రెండింటిపైన దాడులు అయితే నిర్వహించింది. సో ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇలాగే వాటర్ కావచ్చు, అలాగే రిఫైనరీలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీటిపైన దాడులు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. సో ఈ దాడులు తొందరగా ఆగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకంటే వీటి వల్ల ఈ దేశాలు నష్టపోవడంతో పాటుగా ప్రవాసీలుగా ఉన్నటువంటి మనం కూడా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే త్వరలో మనం ఇదే విధంగా కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కొద్దిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు కానీ, శాలరీస్ కానీ ఇవి కూడా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఇబ్బంది పడాల్సి వస్తున్నాము. కాబట్టి దీనికి తొందరగా ఒక ఫుల్ స్టాప్ అయితే పడాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇంకా కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల వీళ్ళకి శకలాలకు సంబంధించిన ఒక 9 నివేదికలు అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 649 నివేదికలు అయితే వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటలు వీళ్ళు ఒక 2 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అయితే గల్ఫ్ దేశాలకు సంబంధించిన మిగతా అప్డేట్స్ చూసే ముందు కువైట్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ వాళ్ళు మరియు
పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు తెలియజేసినటువంటి సమాచారం మేరకు, అంటే ఈపీఏ మరియు కేఎన్పిసి వీళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లోని గాలిలో నాణ్యత అనేటువంటిది బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, కలుషితం అయితే కనుక ఏమీ లేదు అని చెప్పేసి వీళ్ళు కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ గార్డ్ వాళ్ళు కూడా ఈ ప్రస్తుతానికి కొన్ని వదంతులు అయితే కనుక వచ్చే కువైట్లో ఈ రేడియేషన్ అనేటువంటిది ఎక్కువైపోయింది గాల్లో, ఇక్కడ రేడియేషన్ అనేటువంటిది లీక్ అయింది అని చెప్పేసి కొన్ని వదంతులు అయితే కనుక వచ్చాయి. దానిపైన కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్ వాళ్ళు కూడా గాల్లో ఈ రేడియేషన్ ఉందా అనే దాని గురించి పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. ఎలాంటి రేడియేషన్ కానీ కువైట్ వాతావరణంలో కానీ, అంటే గాలిలో కానీ, అలాగే జలాల్లో కానీ, వాటర్లో కానీ ఎక్కడ కానీ రేడియేషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. కాబట్టి ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు. కువైట్లో రేడియేషన్ లీకేజ్ లేదు, అలాగే గాలిలో ఎటువంటి కాలుష్యం కానీ లేదు, ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. సో కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్ వాళ్ళు కావచ్చు, పెట్రోలియం కంపెనీ వాళ్ళు కావచ్చు, అలాగే ఎన్విరాన్మెంటల్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని నిర్ధారించడం జరిగింది. కాబట్టి ఎవరు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక మనం మిగతా గల్ఫ్ దేశాల్లో ముందుగా మనం యూఏఈ విషయానికి వచ్చినట్లయితే యూఏఈ పైన కూడా ఇరాన్ ఇవాళ బాగా భారీ స్థాయిలో విరుచుకుపడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. 47 డ్రోన్లు ఉపయోగించింది ఇవాళ. 47 డ్రోన్లు, 4 క్రూయిజ్ మిజైల్స్, అలాగే 18 బాలిస్టిక్ మిజైల్స్. అంటే ఎంతలా యూఏఈ పైన విరుచుకుపడిందో ఇరాన్ ఒకసారి ఊహించండి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2085 డ్రోన్లు, 23 క్రూయిజ్ మిజైల్స్, 475 బాలిస్టిక్ మిజైల్స్ తోటి యూఏఈ పైన దాడి నిర్వహించింది. అయితే అబుదాబిలోని ఒక గ్యాస్ కంపెనీ పైన ఇరాన్ నిర్వహించిన దాడిలో శకలాలు పడడంతో అక్కడ కొద్దిగా మంటలైతే చలరేగా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే వాటిని అప్రమత్తమైనటువంటి సిబ్బంది వాళ్ళు ఆ మంటలైతే అదుపులో తీసుకొస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే అందాల్సి ఉంది. సో ఏదైనప్పటికీ ఈ శకలాల కారణంగా అబుదాబిలో ఒక గ్యాస్ స్టేషన్ పైన ఈ పడడంతో శకలాలు మంటలు చెలరేగా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మనం సౌదీ అరేబియా విషయానికి వచ్చినట్లయితే సౌదీ అరేబియా ఇవాళ గడిచిన 24 గంటల్లో రాత్రి వచ్చి ఒక 6 డ్రోన్లని, తెల్లవారుజామున ఒక 7 డ్రోన్లు, మొత్తం 13 డ్రోన్లని కూల్చివేసిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది బహ్రైన్ విషయానికి వచ్చినట్లయితే ఈసారి బహ్రైన్ పైన భీకర స్థాయిలో దాడులు అయితే నిర్వహించింది. ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 445 డ్రోన్లు, అలాగే 188 బాలిస్టిక్ మిజైల్స్ తోటి బహ్రైన్ పైన ఇరాన్ అయితే విరుచుకుపడింది. రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు కంటిన్యూగా సైరన్లు అయితే కనుక బహ్రైన్లో మోగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. గతంలో ఎన్నడూ కానీ ఈ విధంగా లేదు. ఈసారి మాత్రం కంటిన్యూగా వస్తున్నటువంటి డ్రోన్లు కావచ్చు, మిజైల్స్ కావచ్చు, వాటిని ఎదుర్కొన్నటువంటి క్రమంలో ఈ సైరన్లు కంటిన్యూగా మోగించినట్లయితే కనుక తెలియజేస్తున్నారు బహ్రైన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్. మన భారతదేశ నౌకాదళంలోకి మరొక కొత్త నౌక అయితే కనుక చేరింది, ఐఎన్ఎస్ తారాగిరి. దాని ఇవాళ విశాఖపట్నంలోని పోర్ట్ నుంచి లాంచ్ చేశారు. దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారు. మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ఇవాళ ప్రారంభించి జాతికి అంకితమైతే చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఈ యుద్ధ నౌక అయితే కనుక పనిచేయడం జరుగుతుంది. ఈ యుద్ధ నౌక పేరు ఐఎన్ఎస్ తారాగిరి. సో దాంతో కొత్త యుద్ధ నౌక ఒకటి మన నౌకాదళంలో చేరినట్లు ఇవాళ నుంచి మనకు తెలుస్తుంది. కువైట్లోని ఒక ప్రముఖ డెలివరీ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలి అని చెప్పేసి అంటున్నారు. బైక్ డ్రైవర్లు, అలాగే కారు డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం ఉంటుంది, జీతంతో పాటుగా కమిషన్ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆల్రెడీ కువైట్లో ఉండి మీకు బైక్ డ్రైవర్ కానీ లేదంటే కారు డ్రైవర్ కానీ జాబ్ కావాలి అనుకుంటే, అది కూడా డెలివరీ కంపెనీలో కావాలి అనుకుంటే మీకు నేను డిస్ప్లేలో ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు అయితే ఇస్తాను. ఆ నెంబర్లకి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ అడ్రస్ తీసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి అయినా సరే వెళ్ళి మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు, ప్రాబ్లం లేదు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే ఉంటే ఆ నెంబర్లకి అయితే కాంటాక్ట్ చేయగలరు. ఫ్రెండ్స్, ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి కొన్ని విషయాలు అయితే చర్చించుకుంటున్నాం కదా. అయితే ప్రస్తుతానికి మనకందరికీ తెలుసు గల్ఫ్ రీజన్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. ఇలాంటి యుద్ధ వాతావరణంలో మనకి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి, మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి, ఇలాంటి వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సో దీనికోసం మన దగ్గర సెక్యూర్ చైల్డ్ అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే ఉంది, యాక్సిడెంటల్ పాలసీ ఇది. సో జనరల్గా ఈ యాక్సిడెంటల్ పాలసీ అనేది మనకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి అందులో మనిషి చనిపోయినా లేదంటే అంగవైకల్యం వచ్చినా మనకు ఆ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన కుటుంబానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో అది ₹1,00,00,000 చేయించుకోవచ్చు, 50 లక్షలు చేయించుకోవచ్చు, 30 లక్షలు చేయించుకోవచ్చు, అది మన స్తోమతను బట్టి చేయించుకోవచ్చు. దానికి అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మనం కట్టుకోవచ్చు. సో ఈ ప్లాన్కి తీసుకోవడం వల్ల మనకి గల్ఫ్ రీజన్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా సరే మనకి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మనం చనిపోయినా మన కుటుంబానికి ఆ డబ్బులు అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 చేయించుకుంటే ఆ ₹1,00,00,000 ఫ్యామిలీకి ఇస్తారు. లేదు
మనకి ఏదైనా అంగవైకల్యం వచ్చింది, ఏదైనా జరిగే ప్రమాదం జరిగి మనకి కాళ్ళు చేతులు పని చేయకపోవడం శాశ్వతంగా ఇలాంటివి ఏదైనా జరిగినట్లయితే అప్పుడు కూడా ఫ్యామిలీకి డబ్బులు అయితే ఇస్తారు. లేదా ఏదైనా గాయాలై మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే బెడ్ రెస్ట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కూడా డబ్బులు ఇస్తారు. అలాగే పిల్లల చదువు కోసం చెప్పేసి కొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ అన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ ప్లాన్కి సంబంధించినటువంటి ఇంకా మీకు పూర్తి సమాచారం కోసం నాకు సంబంధించిన నెంబర్ అయితే వీడియోలో మీకు నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారం అందిస్తాను. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఒకవేళ ఏదైనా జరిగినా కూడా ఇది వర్తిస్తుందండి. చాలామందికి సందేహం ఉంది, ఇది కేవలం ఇండియాలో ఉన్న కువైట్లో కూడా వర్తిస్తుందని చెప్పేసి. కువైట్లో కూడా వర్తిస్తుంది. మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా, అది రోడ్డు ప్రమాదం కావచ్చు, ఏ ప్రమాదమైనా సరే అది జరిగినటువంటిది ప్రమాదవశాత్తు జరిగింది అనేటువంటి సర్టిఫికెట్ ఉంటే చాలు. అలాగే ఈ యుద్ధం కారణంగా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా అది వర్తిస్తుంది. సో ఇలాగ మంచి ప్లాన్ ఇది. ఇంతవరకు ఎవరి దగ్గర కానీ లేదు ఇది. సో ఎవరు కానీ ఎలాంటి ప్లాన్ తీసుకురాలేదు. ఒకవేళ ఉన్నా సరే అది కేవలం మన ఇండియా వరకు మాత్రమే వర్తిస్తుంది. కానీ ఇది ప్రపంచ దేశాల్లో మనం ఎక్కడున్నా సరే ఈ ప్లాన్ అయితే మనకు వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ అయితే ఒకటి చేయించుకోండి. ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం ఇది. మనం ఎంతో కష్టపడుతాం. ఎంత కష్టపడి ఇన్ని కష్టాలు కోర్చుకొని ఇలాంటి యుద్ధ సమయంలో కూడా మనం బయట దేశాల్లో ఉన్నామంటే దేనికోసం ఉంటున్నాం? మన కుటుంబం కోసమే కదా. మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళ కోసమే కదా మనం ఉంటున్నాం. సో అలాంటిది మనకి ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏమిటనేది ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఏం సెక్యూరిటీ మనం ఏర్పాటు చేసాం? ఇప్పుడు ఉన్న పలంగా మనకి ఏదైనా జరిగితే ఒకవేళ మన ప్రాణాలు పోకపోయినా మనం పని చేయాలనే పరిస్థితులకు వెళ్ళిపోయాం అనుకోండి. ఒకవేళ కాళ్ళు చేతులు పూర్తిగా పని చేయాలంటే స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి ఫ్యామిలీకి? వాళ్ళకి ఆర్థికంగా ఏంటి భరోసా? సో దానికోసమే మనం తప్పనిసరిగా ఒక యాక్సిడెంటల్ పాలసీ చేయించుకుంటే అది మన ఫ్యామిలీని ఆదుకుంటుంది. ఆర్థికంగా వాళ్ళు రోడ్డును పడకుండా ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ ఏదైనా చేయించుకోండి. దీని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కూడా మనం అయితే చేపిస్తాం. సో అది కూడా కావాలంటే మీకు డిస్ప్లే నాకు సంబంధించి నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయండి. పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 300 రూపాయలుగా ఉంది. సో ఎక్స్చేంజ్ ధర క్రమంగా తగ్గుతూ వస్తుంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి 1 గ్రామ్ పాయింట్ సుమారుగా ఒక 200 పిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42 దినార్ల 907 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 46 దినార్ల 791 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.